స్టెప్ బై స్టెప్ అందరికి వచ్చేసాయి. ఇది ఇంటి మనుషులకే ఉండడం దానికి ఇష్టం లేదు. పబ్లిక్లోకి వెళ్ళాలి, పబ్లిక్కి తెలియాలి. వెజిటేరియన్స్ కావాలి, ధ్యానులు కావాలి, శాకాహారులు కావాలి, పిరమిడ్స్ కావాలి. మరి ఎన్ని ఉన్నప్పుడు నువ్వు పబ్లిక్గా ప్రోగ్రాం పెట్టుకోకపోతే ఎవరికి తెలుస్తుంది? ఆ పబ్లిక్ ప్రోగ్రాం పెట్టడం వల్ల, పెద్ద పెద్ద వాళ్ళని పిలవడం వల్ల ఏదో ఎవరన్నా స్పందించి ఇంకొక పిరమిడ్కి వస్తే కట్టడానికి ఛాన్స్ ఇస్తారేమో, ఏ ఊరు వాళ్ళన్నా కలుస్తారేమో. ఆయన విజన్ చాలా హైలో ఉండేది. అక్టోబర్లో ఇక్కడికి వచ్చున్నాడు భద్రి గారు. అక్టోబర్లో వచ్చినప్పుడు ఈ ధ్యానం తిరుపతిలో చేసినాం కదా, మనము స్టేట్ లెవెల్లో చేస్తే బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడ పెడతారు అంటే కర్నూలులో పెడతాము అని. ఓకే, అదొక పెద్ద ఫంక్షన్ చేసి అంత పెద్ద గ్రౌండ్స్లో అంత పెద్ద ఇది పాల్ వైగాస్ డన్ ఈజ్ బెస్ట్. డిసెంబర్ 25 నుంచి 30 వరకు మనం ధ్యాన యజ్ఞం చేద్దాం. దానికి ఏం కావాలో ఎలా కావాలో అన్ని ప్లాన్ వేసుకుని రెడీ చేయి అని శ్రీశైలం ట్రెక్కింగ్ అయిన తర్వాత దుర్బాయ్ తీసుకుని వెళ్ళిపోయాం. అప్పుడు రాసుకుంటూ వచ్చాం, పొద్దున 5 గంటల నుంచి ఏం చేయాలి. అలా 7 రోజులు డిసైడ్ చేసి 7 రోజులు స్పీకర్లను మాట్లాడి ప్రోగ్రామ్ చేసిన తర్వాత వెరీ గ్రాండ్ సక్సెస్ అయితే దేవుడికి ప్రతిరోజు ఒక వివేకం తీసుకొచ్చేవారు. ఆయన తరఫున ఆయన చేసేవారు. అలా ఎప్పుడైతే ఇది జరిగిపోయిందో అది ఆరంభమైంది పబ్లిక్లో ధ్యాన మహాయజ్ఞం అనేది. కొత్త ఇప్పుడు 99లో పెద్ద కార్యక్రమం అంటే మెగా ఈవెంట్లు చేయగలము అన్న ఒక విప్లవం ఉంది. దానికి సాహసించిన వారు కర్నూలు పిరమిడ్. ఆ యజ్ఞం అంటే ఎలా ఎంజాయ్ చేసేవాడు అంటే, ఇప్పుడు అప్పటికి మనకి కర్నూలు, అనంతపూరు, కడప ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని సెంటర్స్ నుంచి మాస్టర్లు వచ్చేవాడు. వాళ్ళందరినీ కలవటం, కొత్త కొత్త వాళ్ళని రావడం, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటం, సాంకేతిక గొప్పతనంగా అట్లా ఫీల్ అయ్యేవాడు. యజ్ఞం అని అంటే మరి 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 1 వీక్ జరిగేది. అక్కడికి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళందరికీ కూడా అదొక ఇన్స్పిరేషనేగా. వాళ్ళు కర్నూలు నుంచి వచ్చారా, విజయవాడ నుంచి వచ్చారా, కడప నుంచి వచ్చారా అనేది అది పక్కన పెట్టి అన్ని సెంటర్స్ నుంచి ఒక ఊరి దగ్గరికి వెళ్ళినప్పుడు అంతమంది సంబంధ బాంధవ్యాలు, యజ్ఞం ఎలా నడుస్తుంది, ఉదయం గ్రూప్ మెడిటేషన్ ఎట్లా ఉంది, గ్రూప్ మెడిటేషన్ ఎనర్జీస్ ఎట్లా స్ప్రెడ్ అవుతాయి, సీనియర్ మాస్టర్స్ అంత అనుభవాలు ఎలా చెప్తున్నారు, వాళ్ళ అనుభవాలు మనల్ని ఎట్లా ప్రభావితం చేస్తున్నాయి. మరి ఎక్కడికక్కడ